అనగనగా ఒక భయంకరమైన దెయ్యాల కొంప. పిల్లలు లోపలికి వెళ్లరు. నమస్తే, మా ఇంటి రహస్యం కథా విశ్లేషణకు స్వాగతం. భయాన్ని జయించి నిజం ఎలా గెలిచిందో ఫటాఫట్ చూసేద్దాం. ఊరి జనాన్ని వణికించిన ఆ పాత ఇంట్లో అసలేముంది? ఆ మిస్టరీ ఏంటో ఇప్పుడు మనం డీకోడ్ చేద్దాం. రాత్రి కాగానే గాలి హోరు, కుక్కల అరుపులు, టక్ టక్ మనే శబ్దాలు ఇవి ఊళ్ళో చాలా వదంతులు పుట్టించాయి. ఆ ఇంట్లో పక్కాగా దయ్యముందని మన బాలు ఫిక్స్ అయిపోయాడు. అవును, వాడు బాగా భయపడ్డాడు. కాని మన లక్ష్మి చాలా డేర్. ఏది ఏమైనా ఆ ఇంటి అసలుగుట్టు తేల్చాల్సిందే అని పట్టుబట్టింది. సరే అని లోపలికి వెళ్లారో లేదో తలుపు కిర్రుమంది. పైనుంచి ధమ్ ధమ్ అని భారీ చప్పుళ్ళు. అబ్బా, ఆ చీకట్లో ఆ వింత శబ్దాలు వినగానే పాపం చిన్ను గుండె ఆగినంత పనైంది కదూ. మెల్లగా టార్చ్ వేసి చూస్తే అక్కడ భూతాలు లేవు. జస్ట్ దుమ్ముపట్టిన పెట్టెలు, కొన్ని పాత బొమ్మలు, అంతే. కట్ చేస్తే సడన్గా చీకట్లో ఒక పెద్ద నీడ. అంతే, పిల్లలందరికీ ఒక్కసారిగా చెమటలు పట్టేసే. ఆ నీడ చూడగానే బాలుకి భయంతో మతిపోయింది. భూతం వచ్చేసిందిరోయ్ అని గట్టిగా అరిచేశాడు. ఇక్కడే అసలు ట్విస్ట్. పిల్లలు ఊహించిన దానికి అక్కడ జరిగిన దానికి అసలు సంబంధమే లేదు. తీరా లైట్ వేసి చూస్తే ఆ భూతం ఇంకెవరో కాదు, పాపం ఒక ఒంటరి తాతయ్య అని తెలిసింది. నేను ఒంటరి వాడిని బాబూ, మీరు ఆడుకుంటే చూడటం నాకెంతో ఇష్టం అని ఆ తాతయ్య ఎంతో ప్రేమగా చెప్పాడు. అసలు మ్యాటర్ అర్థమయ్యాక ఇక రోజూ మీతోనే ఆడుకుంటాము అని రాము ఆ తాతయ్యకు ప్రామిస్ చేశాడు. కాకపోతే మమ్మల్ని మళ్ళీ ఇలా భయపెట్టొద్దు తాతయ్యా అని బాలు అనడం భలే ఫన్నీగా ఉంటుంది కదూ. చూశారా, పిల్లలు తమ స్నేహంతో ఆ పాడుబడ్డ ఇంటిని ఎంత అందంగా, సంతోషంగా మార్చేశారో. నిజంగా గ్రేట్ కదా. భయాన్ని వదిలేయండి అని అద్భుతమైన మెసేజ్ ఇచ్చే ఒక క్యూట్ పాటతో ఈ కథ ఎండ్ అవుతుంది. సో మ్యాటర్ ఏంటంటే, దేనికి భయపడకుండా ప్రేమతో నిజాన్ని వెతకడమే మనమిక్కడ నేర్చుకోవాల్సిన అసలు పాఠం. అదన్నమాట నిజమైన మ్యాజిక్ అంటే. దయ్యాలు భూతాలు కాదు, అందర్నీ ప్రేమించే ఒక మంచి మనసుండటమే. మరికొంచెం ధైర్యం, దయ ఉంటే చాలు, మన లైఫ్లో ఉన్న ఇలాంటి అపార్థాల భూతాలను ఈజీగా తరిమికొట్టచ్చు కదూ. Don't forget to like, share, and subscribe for more fun learning videos.